సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడినే చూడవచ్చితిని, ఈ మాత్రమునకు కోపమెందుకులే, పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని, అనిలాత్మజుని చులకనగా గొని లంకా రాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచెను. సింహనాదమును మారుతి చేసే కొండంత గతన కాయము బెంచే, వామహస్తమున పిడికిలి బిగిల్చే, ఒకే పోటున లంకను గూల్చే. కొండబండల రక్షసి దొర్లే, కనులప్పగిల్చి నోటిని తెరచే, అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగుని. ఓ బలధీమా వానరోత్తమా, నేటికి నీచే ఓటమెదిగితి, ఈ నా ఓటమి లంకకు చేతని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని. రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతముందెదరు, ఇది నిజమౌనని నీదే జయమని లంకా రాక్షసి పంపె హరీసుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఓయి, నీవెవరివో నిజం చెప్పు అని లంకా రాక్షసి కపికిశోరుడైన ఆంజనేయుని అడ్డుకొని అడిగింది. అంతట హనుమంతుడు, మీ లంకాపురం అత్యంత సుందరమైనదని ముచ్చటపడి ఈ పురాన్ని చూడాలని వచ్చి తిని, ఈ మాత్రం దానికే నీకంత కోపం ఎందుకు? ఆ వికటాట్టహాస గర్జన ఎందుకు? శోభాయమానమైన ఈ నగరాన్ని చూసి తిరిగి వెళ్ళిపోతాను కదా అని నెమ్మదిగా వినయంగా లంకా రక్కసితో ఆంజనేయుడు అన్నాడు. ఆ పలుకులు విన్న లంకా రక్కసి ఆంజనేయుని చులకనగా భావించి గర్జించి కసురుకుంది, పెద్దగా గద్దించింది. మారుతి కూడా సింహనాదం చేశాడు. కొండంతగా తన శరీరాన్ని పెంచాడు. ఎడమ చేతి పిడికిలి బిగించి ఒకే ఒక్క పోటుతో లంకా రక్కసిని కూల్చేశాడు. ఆ దెబ్బకు కొండమీది బండల రాక్షసి దొర్లిపడింది. కళ్ళప్పగించి నోటిని తెరుచుకుంది. అంతటా ఆంజనేయుడు అబలను చంపుట ధర్మం కాదని దయతలచి లంకా రక్కసిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. లంకా రాక్షసి నిర్వీర్యులారై, ఓ బలశాలి అయిన హనుమా, వానర జాతిలో ఉత్తమోత్తమ, నేటికి నీ చేతిలో ఓటమి పాలయ్యాను. నా ఈ ఓటమి లంకాపురికి చేటని పూర్వకాలంలోనే బ్రహ్మదేవుడు వరమిచ్చాడని, రావణుడు మొదలైన రాక్షసులందరూ సీతామాత కారణంగా అంతమైపోతారని, ఇది నిజమగునని నీదే జయమంటూ లంకారాక్షసి ఆంజనేయుని వీడ్కోలు పలికింది.